540 ఎకరాల కేసరట. ఎంత? ఒకటి కాదు రెండు కాదు, 540 ఎకరాలు. గండిపేటలో బిలా దాఖలా భూములట. కోకాపేట నియోపోలిస్ పక్కనే స్థలం. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో కేసులు. కొందరికి పాస్బుక్స్ జారీ చేసిన కలెక్టర్. ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాయం. ల్యాండ్ వాల్యూ ఎంత? 10,000 crores. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 540 ఎకరాల భూములకే ఎసరు పెట్టిరట. మేము ముందు నుంచి చెప్తున్నాం, రాష్ట్రము ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ తెలంగాణకు ఉన్నది. కేసీఆర్ బినామీలు, కల్వకుంట్ల బినామీలు, ఈ మాఫియా కబ్జా చేసిన భూములు, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ ప్రభుత్వ ఖజానాలోకి తిరిగి తీసుకొని ఆ భూముల్లో ఒక 20% కనుక మీరు వేలం వేసే పరిస్థితి ఉన్నా, అప్పటికి ఇంకా చాలా భూములు ఉంటాయి, 1000 ఎకరాల భూములు. ఒక 20% మీరు వేలానికి పెట్టినా ఈ రాష్ట్రాన్ని ఇంకొక 5-10 సంవత్సరాల పాటు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి. ఇట్లా బయటపడుతూనే ఉన్నాయి. ఇదే కోకాపేట్ నియోపోలిస్ పక్కనే కదా 100 కోట్లకు భూమి అమ్ముడుపోయిందని పెద్ద ప్రచారం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి ఆనుకొని ఉన్న ఖానాపూర్లో గల బిలా దాఖలా భూములకు కొందరు ఎసరు పెడుతున్నారు. ఇక్కడ సుమారు 540 ఎకరాల భూమి ఉండగా ప్రైవేటు వ్యక్తులు ఈ ల్యాండ్ పార్సిల్లోని 150 ఎకరాలను క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సర్వే చేయని బిలా దాఖలా భూమి అని రిటైర్డ్ అధికారులు చెబుతుండగా ఇప్పుడేమో దీన్ని సర్వే నెంబర్ 65గా చూపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లో 77 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లెయిమ్స్ ఎలా వచ్చాయన్నది అంతు చిక్కని ప్రశ్న. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా బిలా దాఖలా భూములు అదృశ్యమవుతున్నాయి. 2 గ్రామాలు, 2 మండలాలు, 2 జిల్లాల సరిహద్దుల్లో ఉండి సర్వేకు నోచుకొని ఈ భూములు ప్రభుత్వానివే. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంషాబాద్, కందుకూరు, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో ఉన్న అలాంటి ల్యాండ్స్ పైన పెద్దోళ్ల కన్నులు పడ్డాయి. ఏదో ఒక సర్వే నెంబర్ తగిలించి హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాము ఏనాడో కొనుగోలు చేశామంటూ కొందరు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతున్నారు. సేల్ డీడ్స్, మ్యూటేషన్, నాలా కన్వర్షన్, లేఅవుట్లు ఇలా చకచకా పనులు పూర్తి చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కోర్టు కేసులు, అనేక వివాదాలు తలెత్తిన భూముల్లో కూడా కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూములు పట్టాగా క్లాసిఫికేషన్ చేయించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతున్నదండి మరి ఇట్లాంటి భూముల మీద పరిస్థితి? 10,000 crores ల్యాండ్స్ అటు 10,000 కోట్లు. ఇగో కొన్ని రిసార్ట్లకు కూడా ఈ బిలా దాఖలా భూమిలో నుంచి పట్టాలు జారీ చేసిరట. అందులో పట్టాదారు పేరు డి ప్రతాప్ చంద్రారెడ్డి, తండ్రి పేరు జంగ్లీ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా నమోదు చేశారు. పైగా జెండర్ దగ్గర ఫీమేల్ అని పేర్కొన్నారట. ఏకంగా 11 ఎకరాల 20 గుంటలు పట్టాగా నమోదు చేసిరట. టీకే ప్రతాప్ కాంబ్లే తండ్రి లేట్ ఎస్టీ కాంబ్లే పేరిట ఏకంగా 23 ఎకరాలు పట్టా ఇచ్చిరట. అయితే ల్యాండ్ స్టేటస్లో నాట్ సైన్డ్, ఆధార్ ఇన్కరెక్ట్ అని పెట్టిరట. ట్రాన్సాక్షన్ స్టేటస్లో సర్వే నెంబర్, సబ్ డివిజన్లో మ్యూటేషన్, సక్సెషన్, నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనుమానాలకు దారితీస్తున్నది. ఇట్లా అన్ని ఇవే పరిస్థితి.